కాపాడుతానని అన్నాడు. మన మనసు ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. మనం ఎవరి సన్నిధిలో ఉన్నామో? దేవుని సన్నిధిలో ఉన్నాం. కాబట్టి మనం ఆయన ప్రేమించిన బిడ్డలో మనం అయితే ఆయన్ని మనం ఎలా చేయాలంటే సేవించే వాళ్ళంగా మనం ఉండాలి. ఆయన్ని మనము ఆరాధించే వాళ్ళంగా ఉండాలి. దావీదు మహారాజు దినానికి ఎన్నిసార్లు ఆరాధించేవాడు చెప్పండి? దావీదు రాజు రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? ఎన్నిసార్లు స్తుతిస్తాడు? 7 సార్లు. మరి నేను కూడా ఒక భక్తుల జీవిత చరిత్ర చదువుతూ ఉన్నప్పుడు దినానికి 7 సార్లు భక్తులు ప్రార్థించాడు కదా, నేను కూడా దినానికి 7 సార్లు దేవునికి ప్రార్థన చేయాలి అని కొన్ని టయాలు పెట్టుకుంటూ ఉండాలి. మనం కూడా దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు మనం ఒక విగ్రహంలాగా కూర్చోవడం వెళ్ళిపోకూడదు. మనం జీవము గల దేవుని మనం ఆరాధిస్తున్నాం. దేవుని స్తోత్రాలు తెలియజేయండి. హల్లెలూయా. జీవము గల దేవుడు మన దేవుడు. మన దేవుడు జీవము గల దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం జీవించేవాడై ఉన్నాడు. కాబట్టి ఆయన కన్నులుండి చూడలేనివాడు కాడు, చెవులుండి వినలేనివాడు కాడు. నిజంగా నువ్వు మొరపెట్టు. పాట కూడా ఉంది కదా, నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా, సహనముతో కనిపెట్టినా సమాధానమీయకుండునా. జీవము గల దేవుడు మౌనముగా నుండునా, జీవము గల దేవుడు మౌనముగా నుండునా. తన పిల్లల కాయన మేలు చేయకుండునా, తన పిల్లల కాయన మేలు చేయకుండునా. నిజముగా మొరపెట్టినా దేవుడాలకించకుండునా. కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకించాలి. మనం ఎలాగ ప్రార్థన చేయాలి? కొట్టుటి ప్రార్థన చేయాలా? ఎలా ప్రార్థన చేయాలి? నిజముగా. ఎలా ప్రార్థన చేయాలి? నిజంగా ప్రార్థన చేయాలి. హృదయమంతతో ప్రార్థన చేయాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. యథార్థ హృదయంతో మన ప్రార్థన చేయాలి. అప్పుడు నీకున్న సమస్యలు, నా బిడ్డ, నా కుమార్తె ఇన్ని కష్టాల్లో ఉన్నది, ఇన్ని బాధల్లో ఉంది, ఇన్ని శ్రమలు ఉన్నది అని తండ్రి చూస్తా ఊరుకుంటాడా? ఊరుకోడు. వెంటనే మనకి సమాధానము అనుగ్రహిస్తాడు. మన కోరికలు ఆయన నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మనం యేసయ్యను మనం ప్రేమించాలి. ఎప్పటి వరకు ప్రేమించాలని చెప్పాను? ఎప్పటి వరకు ప్రేమించాలి? ప్రాణం ఉన్నంత వరకు ప్రేమించాలి. నిజంగా నువ్వు యేసు ప్రభువుని ప్రేమించిన బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు, ప్రాణం ఉన్నంత వరకు నేను ప్రేమిస్తాను ప్రభువా నువ్వు అన్నప్పుడు, నీ మనసులో స్థిరమైన నిర్ణయం నువ్వు తీసుకున్నప్పుడు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి, ఆయన సేవ చేయాలి, ఆయన స్తుతించాలి. ఆయనకి జీవితాంతము మన యొక్క జీవితాలు ఆయన సమర్పించుకుని ఆయన కొరకు మనము జీవించాలి. భక్తుడేమన్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం అన్నాడు. చచ్చిపోతే లాభం ఏంటి? మరి లోక మనుషులు ఏమని కోరుకుంటారు? బాగా ధనవంతులుగా అనిల్ అంబానీల రిచ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళు తను అర్లీగా చనిపోవాలనుకుంటారా? అమ్మో, ఒక బ్రదర్ అనేవాడు 600 సంవత్సరాలు ఆ దినాల్లో జీవించారు కదా, ఇంకా చాలా సంవత్సరాలు జీవించాలని కోరుకుంటూ ఉండేవాళ్ళు. కానీ మనం అలాగా కోరుకోకూడదు. ప్రభువా త్వరగా నీ సన్నిధికి రావాలి. సాధు సుందర్ సింగ్ అనే భక్తుడు ఉన్నాడు. ఆ భక్తుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, ఇలాగనే ఈ శరీరం అనేది ఒక దినాన నశించిపోయేది, మట్టికి మట్టి అయిపోతుంది, కానీ ఆత్మ దేవుని యొద్దకి వెళ్తుంది. కాబట్టి ఎప్పుడు త్వరగా దేవుని సన్నిధికి వెళదామని ఆ భక్తుడు ఎదురు చూస్తూ ఉండేవాడట. చూడండి. కాబట్టి యేసు ప్రభువుని ప్రేమించిన బిడ్డలు ఏం చేస్తారంటే, నా తండ్రి యొద్దకు వెళ్ళాలి. హూ ఈజ్ అవర్ ఫాదర్? మన తండ్రి ఎవరు? మన పరలోకపు తండ్రి ఎవరు? యేసయ్య మన తండ్రి. ఆయన మన నిజమైన తండ్రి. నిన్ను నన్ను కని పోషించి మనకి ప్రాణమిచ్చి మనకు జీవమిచ్చి ఆ పరలోక భాగ్యాన్ని ఇచ్చినటువంటి మన ట్రూ ఫాదర్, నిజమైన తండ్రి ప్రభు అయిన యేసు. దేవుని స్తోత్రాలు తెలియజేయండి. హల్లెలూయా. కాబట్టి మనం ఆయన ప్రేమించుదాం, యేసయ్యని ప్రేమించుదాం. ఎప్పటి వరకు ప్రేమించాలి? ప్రాణము ఉన్నంత వరకు ప్రేమించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి.